హాయ్ అండి, అందరూ బాగున్నారా? జ్యేష్ఠం జ్యేష్ఠం అంటేనే రైతులకు ప్రత్యేకం. జ్యేష్ఠం బ్రహ్మదేవుడికి ఎంతో ఇష్టమైన మాసమని పురాణాలు చెబుతున్నాయి. ఈ నెలలో అతని ఆరాధించిన వారికి బ్రహ్మదేవుడు సులభంగా అనుగ్రహిస్తాడనే ఐశ్వర్యంతో పాటు ఆనందాన్ని ప్రసాదిస్తాడని అంటాం. అది స అది ఆ సమయంలో విష్ణునామ పఠించిన అనంతమైన ఫలితాలు కలుగుతాయని చెప్తారు. పౌర్ణమి నాడు చంద్రుడు జ్యేష్ఠ నక్షత్రంలో సంచరించడం వల్ల ఈ మాసానికి ఆ పేరు వచ్చింది. ఇది తెలుగు మాసాలలో మూడోది. పురాణాల ప్రకారము శ్రీరాముడు జ్యేష్ఠమాసంలోనే హనుమంతుడిని కలిశాడంట. ఇంకా నిర్జల ఏకాదశిగా పిలిచే జ్యేష్ఠశుద్ధ ఏకాదశి నాడు విష్ణుమూర్తిని పూజించి నీరు, అన్నం, పండ్లు వంటివి దానం చేయమంటారు పెద్దలు. దీనివల్ల పన్నెండో ఏకాదశి తిథుల స్వామిని పూజించిన ఫలితం దక్కుతుంది. ఈ నెలలో వచ్చే పౌర్ణమికి మహాజ్యేష్ఠం అని పేరు. దీన్ని ఏరువాక పౌర్ణమిగాను వ్యవహరిస్తారు. ఇది రైతుల పండగ. ఈరోజు ఎద్దులను శుభ్రం చేసి అలంకరించి నైవేద్యం నివేదించి ఊరేగింపుగా పొలాల వద్దకు తీసుకెళ్లి దున్నిస్తారు. రైతులు ఇంకా జ్యేష్ఠమాస శుక్లపక్ష దశమిని దశ పాపహర దశవిగా పిలుస్తారు. అంటే 10 రకాల పాపాలను పోగొట్టే రోజును అర్థం. గంగాదేవి అవతరించిన రోజు కూడా ఇదే. అందుకే ఉత్తరాదిన దశరథ గంగోత్సవం పేరుతో గంగమ్మను ఆరాధిస్తారు. ఇలాగే ఈరోజు నల్ల నువ్వులు, బెల్లం అతిథర గంగాదేవికి సమర్పించే మంచిదని నమ్ముతారు. వీటన్నిటితో పాటు ఈ నెల చెప్పులు, గొడుగు, ఆహారం వంటివి దానం చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని చెబుతున్నాయి శాస్త్రాలు. బ్రహ్మదేవుడికి ఆరాధించడం వల్ల విష్ణునామ సహస్రనామం పాటించడం వల్ల